శబ్దాదిభిః పంచభిరేవ పంచ పంచత్వమాపుః స్వగుణేన బద్ధాః కురంగ మాతంగ పతంగ మీన భృంగాః నరః పంచభిరంచితః కిం. ఏషः శ్లోకः ఆదిశంకరాచార్య విరచితం వివేకచూడామణి గ్రంథాత్ గృహీతः. శ్రీ శంకరాచార్యుల వారు ఇంద్రియాలు ఎంత ప్రమాదమైనవో వివరిస్తూ లేడి, ఏనుగు, మిడత, చేప, తుమ్మెద అనే ఈ 5 ప్రాణులు వాటి యొక్క ఇంద్రియ చాపల్యాన్ని అణుచుకోలేక నశిస్తున్నాయి. లేడి చెవికింపైనట్టి వేటగాడి సంగీతానికి ఆకర్షించబడి, ఏనుగు చర్మం మీద వ్యామోహంతో వేటగాడు ఎరవేసే ఆడ ఏనుగు ప్రలోభానికి చిక్కి, మిడత తన కళ్ళు మోసగింపగా అగ్నిలో పడి, చేప జిహ్వ చాపల్యాన్ని అణుచుకోలేక గాలానికి తగులుకుని, తుమ్మెద వాసన వల్ల ముక్కు వల్ల మోసపోయి సంపెంగపై వాలి తమ తమ ప్రాణాలు పోగొట్టుకుంటున్నాయి. ఓ మానవుడా, నీకు 5 ఇంద్రియములు ఉన్నాయి, నిన్నెవడు కాపాడగలడు అని ప్రశ్నిస్తున్నాడు. దీనికి దాననగరంలో బుక్కుండు అనే ఒక దొంగ ఉండేవాడట. వాడు దొంగతనం చేస్తూ ఒకసారి భటులకు దొరికిపోయి రాజుగారి శిక్ష వేశాట. భోజుడు భట్టిర్నష్ట భారావిశ్చాపి నష్ట భిక్షుర్నష్ట భీమసేనోపి నష్ట బుక్కుండోహం భూపతిత్వం రాజన్ బబ్బావళ్యం అంతకః సంవివిష్ట. అర్థం ఏం చెప్పంటే, రాజా నన్ను శిక్షించండి, కానీ నాకు ఒకటే భయము. మీరు గమనించారో లేదో, భట్టి కవి చనిపోయాడు, భారవి కవి కీర్తిశేషుడయ్యాడు, ఆ వెనకే భిక్షు కవి మరణించాడు, తర్వాత భీమకవి కూడా కాలధర్మం చెందాడు ఇప్పటికే. మరి నేను బుక్కుండిని, యమధర్మరాజు గుణంతాన్నే పట్టుకొని భట్టిని, భారవిని, భీమకవిని, భిక్షువుని తీసుకుని వెళ్ళాడు. తర్వాత నా వంతు వచ్చింది, నేను బుక్కుండిని, నన్ను తీసుకుని పోతే భా భా భీ భీ భూ, తర్వాత భూ వస్తుంది, భూపతి. అది నీవంతో కూడా అవుతుంది, భకారం ఉంది కాబట్టి నా తర్వాత అది నీవే అవుతామో అని, ఇంత మంచి రాజు మరణిస్తే ప్రజల గతి ఏమవుతుందో నేను భయపడుతున్నాను అని చెప్పాట. ఈ పైన చెప్పిన కవులందరూ భోజుడు ఆస్థానంలో కవులే అని అన్నట్ట. ఇప్పుడు రాజుగారు ఆ చమత్కారానికి నవ్వి వాడికి మరణ శిక్ష తీసేసి ఏదో బహుమానం తీసేస్తాడు. అవును, చమత్కారంగా నవ్వి తీసేసాడు, లేకపోతే నిజంగా భయపడి తీసేసాడు. లుబ్ధమద్యేన గృహ్ణీయాత్ క్రుద్ధం అంజలికర్మణ మూర్ఖం చందనువృత్తేన తత్వార్థేన చ పండితం. అంటే లోభిని ధనంతో, కోపంతో ఉన్నవాడిని చేతులు జోడించి నమస్కారం చేసి, మూర్ఖుడిని అతనికి ఇష్టమైనట్టు ప్రవర్తించడం ద్వారా విద్వాంసుని యథాతథం సత్యంతో గెలుచుకోవాలి. అస్తు. కావ్య ప్రకాశంలో కావ్యానికి సౌందర్యాన్ని కలిగించే అలంకారాలు అని చెప్పాము. ఈయన అలంకారాలు అనే బదులు ధ్వని అని చెప్పారు. ఈ ధ్వని అంటే ఏమిటి, అలంకారానికి ధ్వనికి తేడా ఏమిటి, ఈయన ఏ విధంగా దీన్ని నిరూపణ చేశాడు? అలంకారం కంటే ధ్వని వేరుగా ఉందనేది లేదు, అలంకారమే ధ్వని అయిపోవచ్చు కదా, ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా. కనుక ఇవన్నీ చేసి ధ్వని అనేటటువంటిది ఒకటి ప్రతిపాదన చేశారు. ఇది ఎందుకు వచ్చింది అంటే, ముఖ్యంగా ఒక కావ్యం రాశారు అంటే, కావ్యం ఎందుకు రాస్తారండి కవులు? పఠితలకి, పాఠకులకి ఆనందాన్ని కలిగించాలి, అంతే కదా. అది ప్రదర్శన చేస్తే ప్రేక్షకులకి, వింటే వినేవాళ్ళకి, ఎవరికైనా కానీ అది ఒక ఆనందాన్ని కలిగించాలి. ఆనందాన్ని కలిగించాలి. కావ్యము అనగానే ఏమవుతుంది, మనం మొట్టమొదటి ఎప్పుడు మర్చిపోకూడదు, శబ్దార్థయుక్తం కావ్యం. కావ్యంలో ఏముంటాయండి, శబ్దాలు మాత్రమే ఉంటాయి, ఇంకేమీ ఉండదు. కావ్యము అంటే దాన్ని అందుకనే కావ్య శరీరము, శబ్దార్థాలే కావ్య శరీరము అని అంటాం. కావ్య శరీరము అని అంటే శబ్దార్థాలంటే కూడా ఓన్లీ శబ్దాలే. శబ్దం ఉంటే అర్థం ఆటోమేటిక్ గా దానికి ఉంటుందే తప్ప అర్థాన్ని వేరేగా మీరేమి అక్కడ అక్షరంగా చూపించరు మీరు అర్థాన్ని. శబ్దం ఒకటే కనపడుతుంది. శబ్దం అంటే కూడా ఏమిటండి, అక్షరాల సమూహమే శబ్దం. అల్టిమేట్లీ కావ్యం అంటే అక్షరాల సమూహమే కావ్యం. అంచేత ఒక్కొక్క చోట
ఆ ప్రతిభ ఉంటే ఒక అక్షరం కూడా కావ్యం కాగలదు, ఒక్క శబ్దం కూడా కావ్యం కాగలదు. సరే, మనం జనరల్ గా కావ్యాల గురించి చదువుకునేటప్పుడు కావ్యానికి శరీరం శబ్దార్థాలు అని చెప్తాం మనం. ఈ శబ్దార్థాలు కేవలం ఇన్ని శబ్దాలు పేర్చి రాసేస్తే కావ్యం అయిపోతుందా? అవదు. కావ్యం అయిపోవడం అంటే ఏమిటి? అది చదివేవాడికి పాఠకుడికి ఆనందం కలిగించేస్తుందా? 4 మాటలు వరుసగా రాస్తే కలిగించదు కదా. మాటలు ఏ ఏ సందర్భంలో కలిసి ఒక అర్థవంతమైన వాక్యం అవుతాయి అనే దానికి నియమాలు ఉన్నాయి. అటువంటి ఏ ఏ వాక్యాలు కలిస్తే ఎటువంటి మధురమైనటువంటి భావం స్ఫురిస్తుంది అనేది కూడా కొన్ని నియమాలు పాటించాలి. ఇవన్నీ పాటించినప్పుడే ఆ కావ్యం ఒక చక్కగా కూర్చబడి చదివేవాడికి ఆనందం దక్కుతుంది అక్కడ. దానికి అల్టిమేట్ గా ఫలితం ఏమిటి? అది చదివేవాడికి ఆనందాన్ని ఇవ్వాలి. ఈ ఆనందాన్ని ఇవ్వడానికి ఏం చేయాలి మనం? కావ్యానికి సౌందర్యాన్ని చేకూర్చాలి. సౌందర్యం ఉంటే అది ఆనందం. థింగ్ ఆఫ్ బ్యూటీ ఈజ్ ఏ జాయ్ ఫర్ ఎవర్. దేనికైనా అందాన్ని చేకూరిస్తేనే ఆనందం వస్తుంది. చూడటానికి కానీ, వినటానికి కానీ, తినటానికి కానీ అన్నింటికి కూడా ఒక ఒక రుచిని, ఒక సౌందర్యాన్ని మనం దానికి కలపాలి. ఈ సౌందర్యాన్ని కలపడానికి ఏం చేశారండి? మామూలుగాను అలంకారాలు అని మనం అలంకారం చేసాం. అలంకారం చేయడం కావ్యానికి అంటే దేనికి అలంకారం చేస్తాము? కావ్యంలో ఉండేది శబ్దార్థాలు అని చెప్పాం. ఒక శబ్దం ఉంది అంటే దానికి అర్థం ఉంటుంది. కావ్యం అందంగా కనిపించాలంటే అలంకారం చేయాలి. అలంకారం చేయాలంటే దేనికి అలంకారం చేయగలరు మీరు? మీరు వాడే శబ్దాలకి అలంకారం చేయగలరు. లేదు, ఈ శబ్దాలు ఇస్తున్నటువంటి అర్థాలు అలంకారయుక్తంగా ఉండేలాగా శబ్దాల ప్రయోగం చేయగలరు. అర్థానికి కూడా అలంకారం మీరు మళ్ళీ ఏ విధంగా తీసుకొస్తారు? శబ్ద ప్రయోగం ద్వారానే. అంచేత అర్థాలంకారాన్ని ప్రయోగించాలన్నా శబ్దాల ద్వారానే. శబ్దాలను ఎంచుకోవడం ద్వారా శబ్దాలంకారాన్ని ప్రయోగిస్తారు. ఈ రకంగా మీరు కావ్యానికి అలంకారాన్ని చేకూర్చాలి అంటే శబ్దానికి కానీ అర్థానికి కానీ అలంకారాన్ని వాడతాం మనం. శబ్దానికి వాడే అలంకారాలని శబ్దాలంకారాలు అంటాం. మీరు చదివారు 3వ 4వ శబ్దాలంకారాలు మీరు రుయ్యకుడి అలంకార సర్వస్వంలో చదివారు. తర్వాత అర్థాలంకారాలు, ఇవి మీరు అన్ని చోట్ల చదివాం మనం. అర్థాలంకారాలు అయితే మీకు మమ్మటుల్లో అర్థాలంకారాలు మీకు లేదు. మీకు అర్థాలంకారాలు ఇది ఉంది కదా, ఫస్ట్ ఇయర్లో చదివేశారు మీరు. అంచేత అర్థాలంకారాలు ఇవి అర్థానికి సౌందర్యం. ఈ రెండిటి వల్లే కావ్యానికి సౌందర్యం వస్తుంది. ఇది కాక ఇంకే విధంగా కూర్చొచ్చునండి. ఇది కేవలం మాటలు పేర్చడం, వాటి అర్థాలకి సౌందర్యాన్ని చేకూర్చడం చేశాం. ఇంకొకటి కూడా చెప్తారు, గుణాలు. గుణము అంటే ఏమిటి? 3 రకాలుగా చెప్పారు. మాధుర్యము, ఓజస్సు, ప్రసాదము అని. మాధుర్యము అని అంటే ఆనందం, వినగానే ఆనందం కలిగించేలా ఇంపుగా ఉండేలాగా ఉండాలి. ఓజస్సు అంటే ప్రకాశమానంగా ఉండాలి. ప్రకాశమానము అంటే ఏమిటి? మనం ఆ మాటలు చదువుతుంటే మనకి ఆ ఉత్సాహం కలిగి ఒక ఇంపాక్ట్ పడాలి మనకి దాని నుంచి. అది ప్రకాశమానత్వం ఉండటము అని అంటాం, ఓజస్సు అని అంటాం. 3వది ఏమిటి? ప్రసాద గుణము అంటాం. కావ్యం చదవగానే శబ్దార్థాలు సులభంగా అర్థమైపోయి వెంటనే వాటిలో ఉన్న భావం మనకి తట్టి మనకి ఆనందం కలగాలి. ఒక కావ్యానికి అలంకారాన్ని చేకూర్చేవి గుణాలు, అలంకారాలు. ఇవి సౌందర్యాన్ని చేకూరుస్తాయి. వీటితో కూడి ఉన్న కావ్యం మనకి పాఠకుడికి అద్భుతమైన ఆనందాన్ని అందించి రసప్రతీతి కలిగిస్తుంది. దానివల్ల ఆ పరలోకానందంతో సమానమైనటువంటి ఆనందాన్ని పొందుతాడు అని చెప్పారు. ఈ రకంగా ఒక కావ్యానికి భామహుడు వీళ్ళందరూ కూడా ఈ కావ్య లక్షణాలు కానీ, కావ్య సౌందర్యాలు కానీ, అలంకారాలు చేయడం కానీ, వీటిని మొదటి నుంచి కూడా చదివిన పండితులను అలంకారికులు అని అంటాం. అంటే అలంకారాల గురించి చెప్పిన వాళ్ళు, కావ్యాలంకారాల గురించి చెప్పిన వాళ్ళు. వీళ్ళలో భామహుడు మొదటివాడు. భామహుడి నుంచి చాలా మంది అలంకారికులు వచ్చారు. భామహుడు, ఉద్భటుడు, వామనుడు, దండి, వీళ్ళందరూ చాలా మంది, వారు మమ్మటుడు, వీళ్ళందరూ వచ్చిన వాళ్ళేనమాట. మధ్యలో కూడా ఇంకా చాలా మంది ఉన్నారు. ఈ ఈ వీళ్ళందరూ కూడా చక్కగా ఈ అలంకారాలని బట్టి కావ్యానికి సౌందర్యం ఎలా చేకూరుతుంది అనేది చెప్పినటువంటి పండితులు వీళ్ళందరూ. అలంకార పండితులు, అలంకారికులు అని అంటాం. వీళ్ళందరూ చెప్పుకొని వచ్చారు. వచ్చినా కూడా ఆనందవర్ధనుడు నిజం చెప్పాలంటే మమ్మటుడి కంటే పూర్వీకుడు. ఈ మమ్మటుడి కంటే ఈ ఆనందవర్ధనుడు అంటే ఇప్పుడు ధ్వన్యాలోకం రాసినటువంటి పండితుడు అన్నమాట, అలంకారికుడు. ఈయన కంటే ముందే భామహుడు కాలం నుంచే, అంటే ఆది నుంచే కూడా ఈ ధ్వని అంటే ఏమిటో చూద్దాం. ధ్వని అనే కాన్సెప్ట్ మొదటి నుంచి అందరూ గ్రహించినదే అది. కానీ
ఈ కావ్యానికి ఇచ్చిన నిర్వచనంలో శబ్దాలంకార సహితం అంటే అంతేకాకుండా గుణాలంకారయుక్త శబ్దాలంకార సహితం కావ్యం అని మనం చెప్పారు. అంటే గుణాలంకారాలతో కూడిన శబ్దార్థాలతో కూడినది కావ్యము అని ఒక నిర్వచనాన్ని ఏర్పాటు చేశారు కనుక వాళ్ళు ధ్వని అనేది ప్రత్యేకించి గుర్తించకపోయినా ఇప్పుడు ఏది అయితే మనం ధ్వని అని చెప్పుకోబోతున్నామో దీనిని వాళ్ళందరూ ఒక విధంగా అంగీకరించిన వాళ్ళే. ఏ విధంగా అనేది మనం మనం ముందుకు పోయే కొద్దీ చూస్తాం. మనం వీళ్ళందరూ అంగీకరించిన వాళ్ళే. కానీ ఇప్పుడు ఒక అలంకారాల గురించి కానీ మనం ఇప్పుడు శబ్దాలంకారాలని అర్ధాలంకారాలని ఇవన్నీ చదువుతున్నాం, గుణాలు అని చదువుతున్నాం, వాటిన్నింటికి నిర్వచనాలు ఉన్నాయి, ఉదాహరణలు ఉన్నాయి, ఎక్కడెలా ప్రయోగం చేశారు ఇవన్నీ కూడా చదువుకుంటున్నాం. అలా ధ్వని గురించి ఎవరూ పట్టించుకోలేదు అంతవరకు. అయితే ధ్వని అనేది ఏదైతే ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నామో అది అందరూ అనుభవించిన వాళ్ళే, దాన్ని ప్రత్యేకంగా దాని గురించి చెప్పుకోలేదు. మొట్టమొదటగా ఈ ధ్వని గురించి, ధ్వని అనేదే కావ్యానికి ఆత్మ. మన శరీరం ఉంది, మనం ఉన్నాం, మనకు అన్నింటిలోకి ముఖ్యమైనది ఏమిటంటే ఇందులో ఉండే ఆత్మ. జీవుడు వీడు ముఖ్యం, ఈ శరీరం ముఖ్యం కాదు. ఈ శరీరం అనేది వెళ్ళిపోయేది, ఉండేది కాదు. ఈ ఆత్మ అనేది శాశ్వతమైనది. అలాగే కావ్యంలో కూడా ఆనందాన్ని కలిగించే విషయం ఏది ఉందో అది శాశ్వతంగా ఉండేది. అంతే తప్ప అందులో వాడిని శబ్దార్థాలు కాదు మనకి ప్రముఖమైనటువంటివి. అక్కడ అక్కడ మనకి ఆనందాన్ని ఏది కలిగించి అది ఇంపాక్ట్ ఉండిపోతుందో, మనకి చాలాసేపు హృదయాన్ని హత్తుకుని ఉండిపోతుందో అది అది అక్కడ ఆత్మ అంటే. అందుకని ఈ ఆనందవర్ధనుడు ఏం చేశాడంటే అందులో నుంచి సేకరించి ఆయన కొంత యోచన చేసి ఈ ధ్వని అనేటటువంటి ఒక సౌందర్యం కూర్చేటటువంటి, కావ్యానికి సౌందర్యం కూర్చేటటువంటి ధ్వని అనే ప్రక్రియ ఏదైతే ఉందో అదే అసలు కావ్యానికి ఆత్మ. అంతేగాని మీ అలంకారాలు గుణాలు ఇవి కాదు, ఇవి మాత్రమే కాదు. అయితే ధ్వని అనేటటువంటిది కావ్యానికి ఆత్మ అని చెప్పి ఆయన ఓ సిద్ధాంతాన్ని ఆయన చెప్పారు ఆనందవర్ధనుడు. అయితే ఆయన చెప్పిన కాలంలో ఎప్పుడు కూడా ఒక కొత్త సిద్ధాంతాన్ని చెప్పినప్పుడు పూర్వపక్షము అంటాం. అపోజిషన్ పార్టీలు ఉంటాయి కదా, అబ్జెక్షన్స్ రేజ్ చేస్తారు. నువ్వు ఇదేమిటిదో కొత్త సిద్ధాంతం చెప్పావు కదా, ఈ సిద్ధాంతంలో నువ్వు కొత్తగా చెప్పింది ఏముందయ్యా అని వాళ్ళు రకరకాలుగా దాన్ని విమర్శిస్తారు. విమర్శ అంటే సద్విమర్శ అని అర్థం చేసుకోండి, కువిమర్శ కాదు. ఆయన ఏదో చెప్పాడు కనుక ఆయన్ని అవమానపరచాలనే ఉద్దేశం కాదు. చాలా శ్రద్ధతో కూడినటువంటి అనుమానాలతోటి వాళ్ళు ఇలా ఉంది కదా, ఇది ఇప్పుడు నువ్వు కొత్తగా చెప్పింది ఏమిటి అని ఎంతో వాళ్ళు విలువైనటువంటి విమర్శల్ని చేస్తారు, సద్విమర్శల్ని చేస్తారు. ఈ సద్విమర్శలు ఆ సిద్ధాంతకారుడికి ఉపయోగిస్తాయి. ఏ విధంగా? ఆ విమర్శలు వచ్చినప్పుడు తప్పకుండా ఆయన ఆన్సర్ చెయ్యాలి కదా. ఆయన ఆన్సర్ చేసి ఆ విమర్శని ఆయన తట్టుకొని తన సిద్ధాంతాన్ని నిలబెట్టుకోగలిగితే ఆ సిద్ధాంతం నిత్య సిద్ధాంతం అయిపోతుంది. ఆ సిద్ధాంతానికి అదే సక్సెస్ అవుతుంది. అందుకని దాన్ని కూడా ఉపయోగిస్తుంది. ఏ పూర్వపక్షము ఏ అపోజిషను లేకుండా వచ్చేసింది అనుకోండి, దానికి విలువ ఉండదు, హత్తుకోదు అది. దాని మీద అబ్జెక్షన్లు రావాలి, అబ్జెక్షన్లు క్లియర్ చేయాలి సిద్ధాంతకారుడు. అప్పుడు దానికి మంచి భవిష్యత్తు వస్తుంది, మంచి సిద్ధాంతంగా నిరూపించబడి నిలబడిపోతుంది. ఈ రకంగా ఇప్పుడు ఈయన ఏం చేశారంటే ఈయన కాలంలో మొట్టమొదలు ఈయనే దీన్ని ధ్వని సిద్ధాంతాన్ని వెలువరించాడు కనుక ఎత్తి వేరే సిద్ధాంతంగా ఈ సిద్ధాంతాన్ని అనుసరించి వచ్చే కావ్యాలని ధ్వని కావ్యాలుగా ఆయన సిద్ధాంతీకరించాడు. కాబట్టి దీనికి పూర్వపక్షం వచ్చింది. ఈ పూర్వపక్షాలు అంటే నీకు ధ్వని అనేది ఏమీ లేదు పో అనేవాళ్ళు, ధ్వని అనేది ఉండే అవకాశం లేదనేవాళ్ళు, ఇప్పుడు కావ్య లక్షణాలు చెప్పిన వాటిలో నీ ధ్వని అనేది ఏమీ లేదా, నువ్వు కొత్తది పెట్టుకొచ్చి నువ్వు ఇదే ధ్వని ఇదే గొప్ప కావ్యము అని చెప్పడానికి ఏమీ లేదు అనేవారు. ఇలా ఇంకా సరే వేరే ఉన్నాయి. ఇలా రకరకాలుగా అబ్జెక్షన్లు పెట్టారనమాట. ఈ కావ్యాన్ని ఆనందవర్ధనుడు ఆశ్చర్యకరంగా ఆయన, ఎందుకంటే ఆయన దృష్టిలో ధ్వని అనేది అందరికీ తెలిసిన విషయమే అని ఆయన ఉద్దేశం. అంచేత ఇందులో ధ్వని గురించి కాకుండా ముందు ఈయన అభావవాదాలు, అభావము అంటే లేనితనము, ధ్వని అనేది లేనే లేదు పో అన్న వాళ్ళని పట్టించుకొని వాళ్ళు చెప్పినటువంటి అబ్జెక్షన్స్ ని ఖండిస్తూ తన సిద్ధాంతాన్ని నిరూపణ చేసుకుంటూ ముందుకు వెళ్ళడంతో ఈ కావ్యం ప్రారంభమైంది అన్నమాట. ఈ కావ్యాన్ని ప్రారంభం చేసే ముందు మనం ఏం చేద్దామంటే ఈయన అభావవాదాల్ని ఖండించి తన సిద్ధాంతాన్ని నిలబెట్టుకునే ప్రయత్నంతో కావ్యాన్ని ప్రారంభం చేసినా మనం అసలు సాహిత్యానికే కొత్త కనుక ముందు అసలు ధ్వని అంటే ఏమిటో అర్థం చేసుకుందాం. మనం అలంకారాలు అంటే మనకు అర్థమైంది, ఇప్పుడు గుణాలు అంటే అర్థమైంది. అప్పటికి ఆ రెండు టర్మ్సే చూద్దాం మనం. ఎందుకంటే మనకి కావ్యానికి ఇచ్చిన డెఫినేషన్ లో గుణాలంకారయుక్తమైన
శబ్దార్థాలు కావ్యము అని అన్నారు కనుక ఈ 4 టర్మ్స్ మనం చూసాం. ఈ 4 మనకు తెలుసును. ఇప్పుడు ధ్వని అనేది వచ్చింది. ముందు ధ్వని అంటే ఏంటో తెలియాలిగా. ఈయన ధ్వని అంటే ఏమని చెప్పాడు? దాన్ని ఖండించారు కదా మిగతా వాళ్ళు, ధ్వని లేదు ఏమీ లేదు అని. ఖండనకి తర్వాత వెళ్దాం. ముందు అసలు ధ్వని అనేది దీని తర్వాత చెప్పాడు ఆయన. ఆ ధ్వనిని ఎంత తమాషాగా, ఎంత ఏమనాలి దాన్ని, చమత్కారంగా ఆయన చెప్పాడు అంటే, ధ్వని అనేది చూడండి ఇక్కడ. ధ్వనికి కావ్యానికి ఆత్మగా సహృదయులు ఏ అర్థాన్ని శ్లాఘిస్తారో అది వాచ్యార్థం, ప్రతీయమానార్థం అని 2 విధాలు. ఇది ముందు ఇది అర్థం చేసుకోవాలి. అంటే ఇప్పుడు కావ్యం బాగుంది అని అనగానే దాని మొహం మీద ఒక కథ చెప్పినట్టు, చంటి పిల్లలకి చందమామ కథ చెప్పినట్లుగా ఉంటే అది చంటి పిల్లలకి పనికొస్తుంది. సహృదయులు అంటే మెచ్యూర్డ్ రీడర్స్ కి, అంటే కావ్య సౌందర్యాన్ని సంపూర్ణంగా అనుభవించగలిగే సమర్థత ఉన్న వాళ్ళకి. చందమామ కథ ఎందుకండి? చందమామ కథ పిల్లలకి కావాలి. అందుకని ఆ సూటిగా కనిపించే అర్థం కాకుండా అది చదివినందువల్ల మనకి ఒక మనోహరమైన భావం కలగాలి, ఒక అద్భుతమైన భావం కలగాలి, అందులో నుంచి ఒక భావం మనలో జనించాలి. సహృదయుడైన వాడికి కొత్త కొత్త అర్థాలు, అవి సంభవమైనటువంటివే, చక్కగా ఉంటాయి అవి. అంటే రాసిన వాడికి కూడా తట్టని కొత్త అర్థాలు కూడా వస్తాయి. అంటే ఆ సమర్థత అతనిలో సహజంగానే నిబిడీకృతమే ఉంది, అది తన రచనల ద్వారా బయటికి ప్రవహించింది అని అనమాట. అందుకని దీన్ని ఏమంటామంటే ప్రతీయమానము. ప్రతీయమానము అంటే వన్ విచ్ స్ట్రైక్స్ యూ, అంతేగాని వన్ విచ్ ఈజ్ నాట్ ఎవిడెంట్లీ సీన్ ఆన్ ఇట్స్ ఫేస్. వాచ్యార్థము అంటే ఏం చెప్పుకున్నాం మనం? అందుకనే మీకు మమ్మటుడిలో కొన్ని టర్మ్స్ రావాలి అన్నారు మనం. మమ్మటుడిలో శబ్దార్థాలు వాచకము, వాచ్యము. వాచకము అంటే మనం వాడే శబ్దము, వాచ్యము అంటే దానికి సూటిగా వచ్చే అర్థము, దాన్ని అభిధార్థము అని అంటాం. అలాగే లక్షణము అని అన్నా మనం. లక్షణ అని ఒక అర్థాన్ని చెప్పుకున్నాం. లక్షకము, లక్షణ అంటే సూటిగా వచ్చే అర్థం కాకుండా మరొక అర్థం మనం తీసుకోవలసి వచ్చేలాగా శబ్దాన్ని ప్రయోగం చేయటము, ఇది లక్షణార్థము అన్నాం. మూడోది ఈ లక్షణ ప్రయోగం చేయడానికి మనం 3 కండిషన్లు చెప్పుకున్నాం. ఒకటేమిటి? ఇది ఒరిజినల్ మీనింగ్ కి దగ్గరగా ఉండాలి, సంబంధించింది అయి ఉండాలి. అలా ఆ ప్రయోగం చేయడాని వల్ల మనకు వచ్చే ప్రయోజనం ఏంటి అనేది ఒకటి ఉండాలి. ఈ 3 వీటిని బీజాలు అని అంటాం. ఈ 3 బీజాలు సాటిస్ఫై అయినప్పుడే మీరు లక్షణ ప్రయోగం చేయగలరు. ఇంకొకటి ఏం చెప్పుకున్నాం? వ్యంగ్యార్థము, వ్యంజకము, వ్యంగ్యము. ఈ 3 శబ్దాలు 3 అర్థాలు ఉంటాయని చెప్పుకున్నాం. వెరైటీస్, భేదాలు శబ్దాల్లో, కరస్పాండింగ్ గా అర్థాల్లో. ఈ వ్యంగ్యము అని అంటే ఏమిటి? ఒక రకంగా చెప్పాలప్పుడు ధ్వని అనేది ఏది చెప్పుకుంటున్నాం అదే వ్యంగ్యము అంటే. అంటే నిజంగా వ్యంగ్యం ద్వారా మీకు ఏ భావం అయితే మీకు కలుగుతుందో ఆ భావం అక్కడ శబ్దార్థాల నుంచి సూటిగా రాదు, లక్షణ కింద కూడా రాదు. కంప్లీట్ గా ఒక కొత్త అర్థం వస్తుంది. ఇది ఖచ్చితంగా అందరికీ ఈ అర్థమే స్ఫురిస్తుంది. ఎవరికి? సహృదయులైనటువంటి పాఠకులకి అని చెప్పారు. దీన్ని ఏమంటాము? ఆ స్ఫురించేటటువంటి అర్థాన్ని ప్రతీయమానమైన అర్థము అని అంటాం. అంచేత ప్రతీయమాన అర్థం, వాచ్యార్థం. ధ్వనికి సంబంధించి మనకి ముఖ్యంగా ఈ 2 ఇంపార్టెంట్. వాచ్యార్థం అంటే అభిధార్థము అంటాం డిక్షనరీ మీనింగ్. ఇది ఒకటి, స్ట్రైట్ అవే శబ్దము, అర్థము. రెండోది ప్రతీయమానార్థం అంటే శబ్దానికి ఉన్న సూటి అర్థం కాకుండా ఒక భావం మనకి ప్రతీయమానం అవుతుంది, మనకి తోస్తుంది. మనం అంటాం చూడండి, ధ్వనిస్తుంది. ఒరే వీడి మాటల్లో వ్యంగ్యం ధ్వనిస్తుందిరా అంటాం చూడండి మనం. వ్యంగ్యం ధ్వనిస్తోంది, అక్కడ ధ్వని అనే మాట మనం తెలియకుండానే వాడతాం. ధ్వని అని అంటే ఏంటి? దట్ విచ్ స్ట్రైక్స్ యూ, మీకది చటుక్కుని తడుతుంది అన్నమాట. ఈ ప్రతీయమానార్థాన్నే ధ్వని అని చెప్పారు. ఇదే కావ్యానికి ఆత్మ అని చెప్పారు. దీనికి ఒక చక్కటి ఉదాహరణ, మనోహరమైన ఉదాహరణ ఒకటి చెప్పారు. ప్రతీయమానం పునరన్యదేవ వస్తువస్తి వాణీషు మహాకవీనా యత్తత్ ప్రసిద్ధావయవాతిరిక్తం విభాతి లావణ్యం ఇవాంగనాసు. ఇది ఇందులో చూడండి, ప్రతీయమానం. ప్రతీయమానార్థం అనేది ఉందని చెప్పుకున్నాం. అంటే మనకి తట్టేటటువంటి అర్థము ప్రతీయమానం. పునః అన్యత్ ఏవా అంటే ఒక శబ్దము ఉన్నది అంటే దానికి సూటిగా ఉన్న అర్థమే కాకుండా వేరే ఒక అర్థం. పునః అన్య అంటే సూటిగా ఉండే అర్థమే కాక మరొక అన్యమైనటువంటి ఒక అర్థము ప్రతీయమానార్థం అనేది ఏవ ఉన్నది. ఇది వస్తువు అస్తి, వస్తు అస్తి. ప్రతీయమానం పునరన్యత్ ఏవ వస్తు అస్తి అంటే అటువంటి వస్తువు. ప్రతీయమానార్థం అనే వస్తువు ఒకటి
ఉన్నది, అది కూడా ఉన్నది, వాచ్యార్థం కానిది. ఇది ఎక్కడుంటుందండి? మహాకవీనాం వాణీషు, మహాకవులైనటువంటి వాళ్ళ శబ్దాల్లో, మాటల్లో. వాణీషు అంటే ఇది ఇది సప్తమి బహువచనం. వాణి అంటే మాటలు. అంటే మహాకవులు మహాకవి అని వాడారు చూడండి. ఏ కవి పెడితే ఆ కవి ధ్వని కావ్యాలు రాయలేడు, మహాకవులు మాత్రమే రాయగలుగుతారు. దానికి ప్రత్యేకమైన సమర్థత ఉండాలి కదా. అటువంటి వాళ్ళని మహాకవులు. ఈ మహాకవుల మాటల్లో ఇటువంటి అర్థాలు మనకి ప్రతీయమానం అవుతాయి. అది ఎటువంటిది అంటే ఉదాహరణ యత్తత్. యత్ తత్ ఏ విధమైనదంటే ప్రసిద్ధ అవయవ అతిరిక్తం విభాతి లావణ్యం ఇవ అంగనాసు. అంగనాసు మళ్ళీ ఇక్కడ కూడా మనకి సప్తమి బహువచనం. అంగనాసు అంటే అంగనలయందు, స్త్రీలయందు, యువతులయందు విభాతి లావణ్యం, ఒక లావణ్యం ప్రకాశిస్తుంది. ఎట్లా? ప్రసిద్ధ అవయవాతి రిక్తం. మనం ఒక చక్కటి అందమైన ఒక అమ్మాయిని చూసామనుకోండి, ఒక యువతని, ఏమంటాము? ఈ అమ్మాయి కనుముక్కు తీరు చాలా బాగుంది అని అంటాం. లేకపోతే ఈ అమ్మాయి చిరునవ్వు చాలా బాగుంది, ఈ అమ్మాయి పలువరుస చాలా బాగుంది, లేదు ఈ అమ్మాయి శరీర లావణ్యం బాగుంది, పర్సనాలిటీ బాగుంది. ఇట్లా రకరకాలుగా మనం సౌందర్యాన్ని వర్ణన చేస్తాం. అక్కడ ఉన్నదేదో వర్ణన చేస్తాం. ఇవన్నీ కూడా కాంప్రహెన్సివ్ వర్ణన కాదు. వీటన్నిటినీ మించి మనం ఒక చక్కటి యువత నిజంగా కనపడగానే మనకు ఒక ఫీలింగ్ ఒకటి ఎక్కడ స్ట్రైట్ అవుతుందంటే, అబ్బా ఎంత బాగుంది అని ఒక మెరుపు అన్నమాట. ఎంత చక్కగా ఉంది అంటాం. దీన్నే మనం ఏమంటామండి? ఎంత కళగా ఉంది అంటాం. అంటే మీరు ప్రత్యేకించి ఈ అమ్మాయి కళ్ళు అద్భుతంగా ఉన్నాయా, కనుముక్కు తీరు అద్భుతంగా ఉందా అంటే అవసరం లేదు. కనుముక్కు తీరు ఇంతకంటే అద్భుతంగా ఉన్నవాళ్ళు వేరే ఉండొచ్చును. అలాగే ఒక పలువరుస, ఒక చిరునవ్వు, ఇంకేదైనా సౌందర్య గుణమైనటువంటిది ఏదైనా కానీ స్త్రీలకు సంబంధించి టాప్ మోస్ట్ క్వాలిటీ అది కావక్కర్లేదు. అంతకంటే అందంగా ఉండే ఆ అవయవాలు ఉన్నవాళ్ళు వేరే వాళ్ళు ఉండొచ్చును. కానీ మొత్తంగా ఈ అమ్మాయిలో ఉన్న కూర్పు అంతా చూసినప్పుడు మనకి ఈ అమ్మాయి అబ్బా ఎంత కళగా ఉందిరా అంటాం. మనం కళ అనే మాట వాడతాం. ఈ కళనే లావణ్యము అని అంటాం మనం. దీన్నే ఏమని చెప్పారు? లావణ్యం ఇవ అంటే అంగనాసు, స్త్రీలలో లావణ్యము అని మనం ఏదైతే అంటున్నామో అది ప్రసిద్ధ అవయవ అతిరిక్తం. అంటే ఈ అవయవం బాగుంది, కన్ను బాగుంది, ముక్కు బాగుంది అని వీటన్నిటికంటే వేరుగా మొత్తంగా అబ్బా ఈ అమ్మాయిలో మంచి కళ ఉంది. ఈ కళ ఎంత కళగా ఉంది అనే దాంట్లో మీకు మామూలుగా తెల్లగా ఉండేవాళ్ళు అందంగా ఉంటారు, నల్లగా ఉండే అమ్మాయిలు అందంగా ఉండరు అనేది ఒక పిచ్చి అభిప్రాయం. అది వరల్డ్ టాప్ మోడల్స్ లో నల్ల అమ్మాయిలు కూడా ఉంటారు అద్భుతంగా పై స్థానాల్లో. ఇక్కడ నలుపు తెలుపుల్లో సౌందర్యం లేదు. సౌందర్యం ఆ లావణ్యం అనే దాంట్లో ఉంది. కళ అన్నిటి కూర్పు, అన్ని అవయవాల కూర్పులోనూ ఉంటుంది. ఇది మీరు ఏమైనా డిఫైన్ చేయగలుగుతారండి? ఒక అమ్మాయి ఎంత కళగా ఉంది అని నాకు అనిపించవచ్చు, మీకు అనిపించవచ్చు, ఇంకొకరికి అనిపించచ్చును. లేదు ఎంత లావణ్యంతో కూడి ఉంది అని అనిపిస్తుంది. అలా ఉన్న అమ్మాయిని చూస్తే అందరికీ అదే అభిప్రాయం వస్తుంది. కానీ అందరి అభిప్రాయాలు ఒకటే ఉంటాయా? ఉండక్కర్లేదు. నాకు ఎందుకు అనిపించిందో నా మనస్సు, మీకెందుకు అనిపిస్తుందో మీ మనస్సు. ఈ విధంగా ఈ ఈ వేరు అవయవాలు ప్రత్యేకించి ఉండే సౌందర్యాల కంటే మొత్తంగా మనకి చూడగానే అబ్బా అనిపించేటటువంటి లావణ్యం ఏదైతే ఉందో అది ధ్వని అంటే. అది ఆ రకంగా ధ్వనిని చెప్పారు. అలాగే ఒక కావ్యాన్ని చదివినప్పుడు మనకి అందులో అర్థం, ఇప్పుడు ఇక్కడ స్త్రీని గురించి చెప్పుకున్నప్పుడు సౌందర్యాన్ని గురించి చెప్పాం. కావ్య సౌందర్యము అంటే అది మీకు ఇచ్చేటటువంటి రసానుభూతి, అందులో ఉండేటటువంటి శబ్దార్థాల వల్ల వచ్చినటువంటి రసానుభూతి, మీ అనుభవం. ఈ అనుభవం మీకు అద్భుతంగా అనిపిస్తే ఇంత బాగుందిరా అనిపిస్తుంది అంటే అందులో శబ్దాలు బాగా వాడాడా, అర్థాలు బాగా వాడాడా, మంచి అలంకారాలు వాడాడా, గొప్ప గుణాలు వాడాడా, ఇది కాదు ముఖ్యం. మొత్తంగా చదవగానే అబ్బా ఎంత బాగుందిరా ఈ పుస్తకం అని అనిపిస్తుంది మనకి. ఇది కావ్యానికి సంబంధించినటువంటి గుణం, లావణ్యం. ఇది ధ్వని అంటే. దీన్ని ధ్వని అని చెప్పి ఇక్కడ మనకి చెప్పారు అన్నమాట. చెప్పి ఇక్కడ ఈ ధ్వని ఏ విధంగా వస్తుంది కావ్యాలోనే తర్వాత చెప్పాడు. ఇప్పుడు ఈయన ఇది ధ్వని అని చెప్పిన తర్వాత ఈ ధ్వనిని వ్యతిరేకించే వాళ్ళు వచ్చారు. తప్పకుండా వస్తారు, రావాలి. ఇందులో ఈ అభావవాదం అనేది ముందు చెప్పాడు. అంటే ఈయన చెప్పినటువంటి ఇటువంటి ధ్వని సిద్ధాంతం, ఇది ధ్వని. ఈ ధ్వని అనేదే ఇక్కడ కావ్యానికి ఆత్మ వంటిది. ధ్వని కావ్యం ఏదైతే ఉందో అదే ఉత్తమమైనటువంటి కావ్యము అని ఈయన చెప్పాడు.
అంటే అలాంటి ప్రతీయమానార్థం ఎక్కడైతే గోచరిస్తుందో అది మాత్రమే ఉత్తమ కావ్యము, దాన్నే ధ్వని కావ్యము అంటాము అని చెప్పారు. ఇప్పుడు ఈ ధ్వని గురించి, నువ్వు ధ్వని గురించి ఇప్పుడు తర్వాత వచ్చింది కదా, ధ్వని కంటే ముందున్నవి ఏమిటంటే అలంకారాలు, గుణాలు. అలంకారాలు గుణాలతో కూడా శబ్దార్థాలే కావ్యము అనేటటువంటిది మనకు ప్రసిద్ధమైనటువంటి నియమం కావ్యం అనే దాని నిర్వచనంలో. అది ఉండగా ఈ ధ్వని అనేది కొత్తగా పెట్టాడు. దీని మీద అంచేత న్యాచురల్లీ ఒక అబ్జెక్షన్ రైజ్ అయింది. ఈ అబ్జెక్షన్స్ ఎలా చెప్పారంటే చూడండి, కావ్యస్యాత్మ ధ్వనిరితి బుధైర్య సమ్మానత పూర్వస్తస్యాభావం, అంటే సమ్మానత పూర్వ తస్య అభావం. చూడండి, అంటే ఇక్కడ ఆయన దాన్ని గౌరవిస్తూనే అభావాన్ని చెప్తున్నారు వాళ్ళు. ధ్వని ఉండాల్సిన అవసరం ఏమిటి, ఎలా ఉండగలుగుతుంది అని చెప్తున్నారు. అంటే ఇక్కడ అభావవాదాల గురించి చెప్తున్నాడు కనుక జగదురపరే భాక్తం ఆహుస్తం అన్యే, అంటే ఇక్కడ ఈ అభావవాదాలు అనేది ఒకటి, భాక్తవాదము అనేది ఒకటి, కేచిద్ వాచాం స్థితం అవిషయే. ఇందులో నువ్వు ధ్వని అని దేన్నైతే సిద్ధాంతీకరించి లక్షణంగా చెబుతున్నావో అది కేచిత్ వాచాం స్థితం అవిషయే, అది మాటల్లో చెప్పదగినది కాదు. అంటే మనం మాటల్లో వెల్లడించగలిగినటువంటిది కాదు అది. ఈ కావ్యానికి ఉన్నటువంటి లావణ్యం ఎవరికి ఏ విధంగా గోచరిస్తుందో అది వాళ్ళ మనస్సుకే తెలుసును, అది వాడు మాటల్లో చెప్పగలిగినది కాదు. అది మాటల్లో చెప్పగలిగితే అలంకారం అయిపోతుంది, అంతే కదా. అటువంటి దాన్ని నువ్వు మాటల్లో ఎలా చెప్పగలుగుతున్నావు? నువ్వే చెబుతున్నావు అది అలంకారం కాదు, మాటల్లో చెప్పగలిగింది కాదు. ఇవన్నీ నువ్వు చెప్తున్నావు, మళ్ళీ దాన్ని నువ్వే ఏం చెప్తున్నావు? ధ్వని కావ్యము అంటున్నావు, ధ్వని అనేది ఉంది అంటున్నావు. ఎలా ఉంటుంది అది? అది ఉన్నా గాని ఉన్నది అనేది అందరం ఒప్పుకుంటాము. ఒప్పుకుంటే కూడా అది అవిషయం, అంటే మనం దాన్ని ఎస్టాబ్లిష్డ్ గా మాటల్లో చెప్పలేనిది, నిర్వచించలేనిది, అనిర్వచనీయము అనేటటువంటిది ఒక అభావం ఉండవచ్చును అని స్థితం అవిషయే తత్వం ఉచిస్తదీయం తేన బ్రూమ సహృదయ మనః ప్రీతయే తత్స్వరూపం. ఇవన్నీ ఉన్నా కూడా వీటినన్నిటినీ కూడా మనం సమాధానపరుచుకుంటే సహృదయులకి ఏదైతే ప్రతీయమానార్థం గోచరిస్తుందో ఆ స్వరూపమే ధ్వని అని ఈయన మొట్టమొదటి రాశారు. కావ్యాలంకరణలో, కావ్య అలంకరణలో, అలంకారం చేయడంలో ధ్వని అనేది పూర్వ పండితులందరూ ఎరిగినదే. అయితే మొదటిసారిగా అసలు ఈ ధ్వని అంటే ఏమిటి, దీన్ని ఏ విధంగా నిర్వచనం చేయవచ్చును, ఇది ఏ విధంగా మనం వేరే వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పచ్చును, ఈ ధ్వని అనేది ఎలా ఉంటుంది, ఇందులో ఏవైనా భేదాలు ఉన్నాయా, ఈ ధ్వనికి వేరే అలంకారాలు గాని గుణాలు గాని వీటికి ధ్వనికి ఏదైనా సంబంధం ఉందా, ఈ ధ్వని అనేది కూడా వాటిలో అంతర్భూతమైపోయే అవకాశం ఏమైనా ఉన్నదా లేదా, ఈ పాయింట్లన్నీ కూడా అభావవాదాల్లో రేస్ చేశారు. వీటన్నింటికీ కూడా ఈయన ఏం చేశారంటే ఆనందవర్ధనుడు ఆయన సమాధానాలు చెప్పి ఆయన తన సిద్ధాంతాన్ని తను సమర్థన చేసుకుని ధ్వని సిద్ధాంతాన్ని మనకి అందజేశాడు. ఇప్పుడు ఈ అభావవాదాలు 3 రకాలుగా చెప్పాడు. ఈ పైనే మనం చూసాం కదా, అభావం, భాక్తం, కేచిద్వాచాం స్థితం అవిషయే, అంటే అనిర్వచనీయత అనేవి ఈ 3 అభావాలు చెప్పారు. ఈ 3 అభావాలు ఏమిటి అనేది మనం ఇప్పుడు చూద్దాము. ముందు అభావాలు ఏమిటో చూసిన తర్వాత వాటిని ఏ విధంగా ఆనందవర్ధనుడు ఖండించాడు, ముందు ఈ పూర్వపక్షులు ఈ అభావాలను ఏ విధంగా తెలిపారు అనేది మనం రేపు చూద్దామండి. సరేనండి, అయితే థ్యాంక్ యూ, గుడ్ నైట్. థ్యాంక్ యూ నమస్తే.